రాహుల్ మార్నింగ్ 7 అయింది, స్కూల్కి వెళ్ళే లోపల ఫినిష్ 10 పేజెస్ అని రాహుల్ వాళ్ళ నాన్న అరిచాడు. బ్రేక్ఫాస్ట్ చేస్తున్న మన రాహుల్ ఓకే డాడ్ అని పిక్క మొహం వేశాడు. అండ్ ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే రాహుల్ మామ్ ఇలా అన్నారు, ఏంట్రా రాఖీకి 85 మార్క్స్ వచ్చాయి ఇంగ్లీష్లో అండ్ యూ గాట్ ఓన్లీ 70. చూసి నేర్చుకో అట్లీస్ట్ రాఖీని. రాహుల్కి పెన్ చూసిన పెన్సిల్ చూసిన వామ్మో ఇంతుందేంటి అని అనుకునేవాడు. అండ్ బుక్స్ చూస్తే అమ్మో బుక్స్ అంత ప్రాబ్లమ్సే. ఒక పెద్ద మాన్స్టర్లా కనిపించేది మన రాహుల్కి. కళలో కూడా మామ్ అండ్ డాడ్ డూ హోంవర్క్ అండ్ ఫస్ట్ 5 ర్యాంక్స్ లోపల ఉండాలి అని అరుస్తూ చెప్పడమే కళలో వచ్చేది. ఓకే, ఇది ఇలా ఉండగా అర్జున్ వాళ్ళ మామ్ గుడ్ మార్నింగ్ అర్జున్ అని ఒక అట్టు తీసుకువచ్చి దాన్ని పిజ్జా పీసెస్లా కట్ చేసి హే అర్జున్ చూడు అని ఫన్నీగా ఫ్రాక్షన్స్ చెప్పేది. అలా అర్జున్ డే చాలా హ్యాపీగా స్టార్ట్ అయ్యేది. ఆయన డాడ్ ఈవినింగ్ రాగానే అర్జున్తో కలిసి ఆడుకుంటూ స్కూల్లో జరిగిన టాపిక్స్ డిస్కస్ చేసుకుంటూ ఉండేవారు. అర్జున్ పెన్సిల్ని ఒక ఫ్రెండ్ లాగా ఆయన బుక్ని ఒక స్టోరీలా అనుకుని చూసేవాడు. పేరెంట్స్ అబ్జర్వ్ దేర్ ఫియర్స్ నాట్ జస్ట్ దేర్ మార్క్స్. ప్రెషర్ తగ్గిద్దాం, ఆటలతో ఎడ్యుకేట్ చేద్దాం, కంపేర్ కాకుండా కంపానియన్ అవుదాం. స్టడీ అండ్ యాక్టివిటీ బోత్ ఆర్ ఇంపార్టెంట్. పిల్లలు చదువుకోవడానికి పారిపోవటం లేదు, భయంతో పారిపోతున్నారు. మీకు మేమున్నాం అనే భరోసా ఎప్పుడూ ఇద్దాం.